కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఒక్క 50వ డివిజన్లోనే 4 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నామని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ చెప్పారు. ఇప్పటికే 1,10,00,000తో అభివృద్ధి కార్యక్రమాలు పూర్తి చేసుకున్నామని ఆయన అన్నారు. స్థానిక 50వ డివిజన్లో 57 లక్షల పనులను ఎమ్మెల్యే వాసు జనసేన పార్టీ నగర ఇన్ఛార్జ్ అత్తి సత్యనారాయణతో కలిసి ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ 1,90,00,000 పనులకు శంకుస్థాపన చేయగా అవి కూడా పనులు మొదలయ్యాయని తెలిపారు. ఈ రోజు 57 లక్షల రూపాయలతో పాటు మరొక 5,60,000 వెరసి 62 లక్షల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించనున్నామని చెప్పారు. 100 కోట్ల ఆస్తిని సమాజం హితం కోసం దారాదత్తం చేసిన నవయుగ వైతాళికుడు కందుకూరి వీరేశలింగం జన్మగృహాన్ని సందర్శించినప్పుడు అక్కడి దుస్థితి చూసి చాలా బాధ కలిగిందన్నారు. ఈ ఇంటి విషయంలో నిర్లక్ష్యం వహించినందుకు గతంలో పాలించిన వైసీపీ నాయకులు సిగ్గుపడాలన్నారు. షట్టిబల్జ కార్పొరేషన్ చైర్మన్ కుడుపూడి సత్యబాబు, టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి కాశీ నవీన్ కుమార్, 50 వార్డు టీడీపీ ఇన్ఛార్జ్ మరుకుర్తి రవి యాదవ్, కూటమి నాయకులు చింతపల్లి నాని, హరిబెనర్జీ, బుడ్డిగా రవి, ఒప్పులూరి జానకిరామయ్య, షట్టి జగదీష్, చాపల చిన్నరాజు, జవ్వాది మురళీకృష్ణ, సలాది ఆనంద్, కవులూరి వెంకట్రావు, నిమిష కవి వెంకటేష్, డాక్టర్ తోటకూర సత్యనారాయణ, తగరం సురేష్ బాబు తదితరులు పాల్గొన్నారు. రాజమండ్రి సిటీ నియోజకవర్గంలో 50వ వార్డులో సుమారు 57 లక్షల అభివృద్ధి కార్యక్రమాలకి కూటమి ప్రభుత్వం ఈ రోజున ప్రారంభించుకోవడం జరుగుతూ ఉంది. ఇప్పటికే ఈ వార్డులో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత 1,10,00,000తో అభివృద్ధి కార్యక్రమాలు పూర్తి చేసుకోగా మరొక 1,90,00,000కి శంకుస్థాపనం చేసుకున్నాం. అది కూడా వర్కులు ప్రారంభమవుతూ ఉన్నాయి. అవి చాలా కీలకమైన పనులు. అది కాకుండా ఈ రోజున 57 లక్షలతో పాటు మరొక 5,60,000 అంటే మొత్తంగా 62 లక్షలు అభివృద్ధి కార్యక్రమాలను ఈరోజు ప్రారంభించుకోబోతా ఉన్నాం. అది కాకుండా టెండర్ స్టేజ్లో ఉన్నాయి, సుమారు 29 లక్షలు ఉన్నాయి. మొత్తంగా 3 కోట్ల సుమారుగా 4 కోట్ల అభివృద్ధి కార్యక్రమాలు, 4 కోట్ల విలువ చేసే అభివృద్ధి కార్యక్రమాలని కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం ఈ ఒక్క వార్డులో చేసామన్న విషయాన్ని ప్రజలకు అందరికీ కూడా గర్వంగా తెలియచేస్తూ, అది కాకుండా అదనంగా ఇంకా ఈ వార్డులో 14,93,00,000 మనం డ్రైన్స్ రూపంలో కానివ్వండి, రోడ్స్ రూపంలో కానివ్వండి, ఏదైతే అవసరమో ప్రజలకి అవన్నీ చేసుకున్నట్లయితే ఈ వార్డులో అన్ని పనులు కూడా పూర్తి చేసిన వాళ్ళు అవుతాం. అది కూడా పుష్కర్ వర్క్స్లో ప్రపోజల్స్ కింద పెట్టడం జరిగింది. అతి దగ్గరలో ఆ పనులు కూడా ఈ వార్డు అనే కాదు, నగరంలో ఉన్న అన్ని వార్డుల్లోనే పుష్కర్ పనుల్లో పెట్టిన అన్ని పనులను కూడా ఈ సంవత్సరంలోనే పూర్తి చేసే కార్యక్రమాన్ని కూడా తీసుకుంటున్నామని ప్రజలకు తెలియచేస్తూ, మీరు గమనించవచ్చు సుమారు 4 కోట్ల అభివృద్ధి కార్యక్రమాలు అని అంటే ఇక్కడ అవసరం, ఆ అవసరాన్ని కూటమి ప్రభుత్వం గుర్తించింది.